హాయ్ ఫ్రెండ్స్, ఒక ఆయన వ్యాపారి. ఆయనకు వాట్సాప్ కాల్ వచ్చింది. ఆ కాల్లో నీ కూతురు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది, ఫోన్ లైన్లో ఉండగానే మేము చెప్పిన నెంబర్కు 50,000 ఇమ్మీడియట్గా పంపించాలి, లేకపోతే మీ కూతురి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామని చెప్పి కాల్లో చెప్పారు. అయితే అతను ఏం చేసిండో ఆ కాల్ వచ్చినప్పుడు, ఆ కూతురికి ఏమైంది, ఆ కాల్ చేసింది ఎవరు అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. వీడియో మొత్తం చూడండి, ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తాయి. ఎందుకంటే ఎలా ఆయనకు వచ్చింది రేపు మనకు వస్తుంది. కాబట్టి ఇటువంటి వచ్చినప్పుడు ఏం చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అతను ఏం చేసిన అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఆయన పేరు శ్రీనివాస్ రెడ్డి. ఆయన సరూర్ నగర్లోని గ్రీన్ పార్క్ కాలనీలో ఉంటాడు. ఆయన వ్యాపారం చేస్తాడు. ఆయన కూతురు కెనడాలో ఉంటుంది. అయితే వాట్సాప్ కాల్ వచ్చింది. ఆ వాట్సాప్ కాల్లో పేరు వస్తుంది కదా, ఫస్ట్ ఆ పేరు సిబిఐ విక్రమ్ అని వచ్చింది. వాట్సాప్ డీపీ ఉంటుంది కదా, ఆ డీపీ ఎవరిదంటే తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఫోటో ఉంది. ఆ ఫోటో ప్లస్ సిబిఐ విక్రమ్ అని చూడగానే ఇతనికి కొంచెం భయమైంది. నిజమే అంటని చెప్పి అనుకున్నాడు. అనుకున్న తర్వాత వాళ్ళు ఫోన్లో వాట్సాప్ కాల్లో ఏం చెప్తున్నారంటే, మీ కూతురు డ్రగ్స్ యూజ్ చేస్తూ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయింది, థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తాము, చాలా కఠినంగా ఉంటాయి, ఇట్లా ఇక్కడ కెనడాలో ఇట్లా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయితే ఇప్పుడు థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తాము, మేము చెప్పిన నెంబర్కు ఎంబడే వితిన్ సెకండ్లో 50,000 పంపిస్తే నీ కూతుర్ని దాని నుండి రక్షిస్తాము అంటని చెప్పి ఫోన్లో చెప్తున్నారు. అతను ఏం చేసిండు, ఫస్ట్ ఒకసారి నేను నా కూతురుతోటి మాట్లాడతా అంటని చెప్పి అన్నాడు. లేదు అట్లా మాట్లాడేది లేకుంటుంది, ఆమెను అరెస్ట్ చేసి లోపటేసారు అంటని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇతనికి ఏంటంటే ఆ ఫోటో చూసిండు, పేరు చూసేసరికి కొంచెం భయం అవుతుంది. వాళ్ళు చెప్పిన నెంబర్కు పంపించాలని చెప్పి ఒక ఆలోచన కూడా వచ్చేసింది. అయితే కూతురుతోటి మాట్లాడతా అంటని చెప్పి అంటే వాళ్ళు మాట్లాడనిస్తలేరు. ఈయన ఇంకొకటి అబ్జర్వ్ ఏం చేసిండంటే, అక్కడ పక్కన వేరే వాళ్ళ సౌండ్ వస్తుంది, అరుపులు వినిపిస్తున్నాయి. ఈయన ఏం చేసిండు, కూతురుతోటి మాట్లాడితేనే నేను డబ్బులు ఇస్తా అంటని చెప్పి ఈయన అయిపోయిండు. లేదు, డబ్బులు పంపించిన తర్వాతనే నీ కూతురుతోటి మాట్లాడిస్తాము అంటని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు కొంచెం భయపెట్టినట్టు మాట్లాడతారు, చాలా స్ట్రిక్ట్గా. ఎట్లా మాట్లాడతారంటే ఇంకా ఇప్పుడు ఈయనగా లేదంటే కథం అయిపోతుంది అన్నట్లు లెక్కన మాట్లాడతారు. ఇక ఈయననేమో లేదు, నా కూతురుతోటి మాట్లాడినాకనే డబ్బులు ఇస్తానని చెప్పి చాలా గట్టిగా కూర్చున్నాడు. ఇక వాళ్ళు వినకపోయేసరికి వాట్సాప్ కాల్ కట్ చేసిండు. కెనడాలో ఉన్న తన కూతురికి కాల్ చేసిండు. ఇట్లా ఎట్లా ఉన్నావు, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినావు అంటారంటే, అదేం లేదు డాడీ, నేను మంచిగా ఉన్నాను, నన్ను ఎవరు అరెస్ట్ చేయలేదు అంటని చెప్పి ఆమె ఫ్రీగా చెప్పేసింది. అప్పుడు ఇతనికి అర్థమైంది ఇదంతా మోసము అంటని చెప్పి అర్థమయ్యి వాళ్ళు ఫోన్పే నెంబర్ కూడా పంపించారు. ఈ నెంబర్కు పంపి అమౌంట్ అంటని చెప్పి ఆయన బిడ్డతోటి మాట్లాడిన తర్వాత తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి పోయి ఆ నెంబరు వాళ్ళు ఇచ్చారు కదా నెంబరు, ఆ నెంబర్ ఇచ్చి కంప్లైంట్ చేసిండు. కంప్లైంట్ చేస్తే ఆ నెంబర్ పాకిస్తాన్ది అంటని చెప్పి తేలింది. ఇట్లా సైబర్ నేరగాళ్ళు ఏ విధంగానైనా ఫోన్ చేస్తారు, ఇట్లా ట్రాప్ చేసి పైసలు గుంజుతారు. ఈయన 50,000 కట్టి ఉంటే ఆ 50,000 ఓన్లీ అప్పటికే అయిపోయినాయి. ఈ కేసు నుండి బయటికి తీసుకురావాలంటే ఇంకా కావాలంటే అని చెప్పి ఈయన ఎంతైతే పే చేయగలుగుతాడో అంత గుంజుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి ఏమైనా కాల్స్ వచ్చినప్పుడు ఆ వాట్సాప్ డిపిలో అవన్నీ కూడా పోలీసులే ఉంటాయి. వెనక ఈ మధ్యన ఒక కేసు వచ్చింది, సేమ్ ఒక హైకోర్టు కాదు, సుప్రీంకోర్టు, సేమ్ సెటప్ అంతా, కోర్టు, ఆ జడ్జు, లాయర్లు అంతా ఉంటారు. ఆ వీడియో కాల్లోనే కేసు పరిష్కరిస్తామంటని చెప్పి సిబిఐ ఆఫీసర్లే ఇట్లా మొత్తం సెటప్ అంతా కోర్టు, దాంట్లో ఆయన దగ్గర ఎన్నో పైసలు నొక్కేసిరు. కాబట్టి ఎవరైనా ఇటువంటి కాల్స్ చేస్తే మీరు ఫస్ట్ ప్యానిక్ కాకండి, టెన్షన్ పడకండి. మీకు అంత డౌట్ ఉంటే దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కనుక్కున్న తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. కానీ అంతకుముందుకు మాత్రం మీరు ఎటువంటి స్టెప్ తీసుకోవద్దు. బ్యాంకులో పైసలు పోయినాయి, ఆడ ఈడ ఎన్నో విధాలుగా ఫోన్ చేస్తుంటారు. ఏది వచ్చినా సరే మీరు ఫస్ట్ టెన్షన్ పడకండి, వాళ్ళ కాల్కు రెస్పాండ్ కాకండి. అవసరమైతే బ్యాంకుకి కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కానీ కనుక్కోండి. కానీ మీరు మాత్రం ఫోన్లో టెంప్ట్ కాకండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.